ఆ లొల్లి తీసుకొచ్చి వీడిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అది అంటే శివరపల్లి మూవీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ అంతా చూసి ఏమనిపించింది? అంటే ఇది ఎలా నేను చేయగలుగుతానా, అంటే కంప్లీట్ విలేజ్కి వెళ్ళిపోయి ఇదంతా మీకు ఎట్లా అనిపించింది? అంటే ఒక ఛాలెంజింగ్ అనిపించిందా ఈ క్యారెక్టర్? యా, అంటే ఛాలెంజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను ఎలా చేస్తానని, ఎందుకంటే విలేజ్కి వెళ్ళి చేయడం అనేది సినిమా బండిలో కూడా చేశాను, దెన్ గాంధీ తాత చెట్టులో కూడా చేశాను. సో అంటే నేను యాక్చువల్లీ శ్యామ్లాగా ఎలా సిమిలర్ అంటే నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ అనమాట. సో ఎప్పుడు ఒక ఊరికి వెళ్ళింది లేదు, ఎందుకంటే రిలేటివ్స్ అందరు కూడా ఇక్కడే సెటిల్ అయిపోయి మ్యారేజెస్ అయినా ఏదైనా అన్నీ ఇక్కడే. సో ఎప్పుడు ఊరికి వెళ్ళింది లేదు. సినిమా బండి షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం ఊరిలో అడుగు పెట్టడం. సో అలాంటిది సో శ్యామ్ కూడా అంతే అనమాట, వాడు ఎప్పుడు అంతా సిటీలోనే అప్బ్రింగింగ్ అనమాట. సో అలాంటిది వాడు సిటీ విలేజ్కి వస్తే ఎలా ఉంటుంది అని. సో దట్ వే మైండ్ సెట్ వాజ్ అంత నాట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. బట్ ఛాలెంజ్ వాజ్ వాడు చాలా ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అనమాట. ఆ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అనేది అంటే చాలా తక్కువ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు, ఎస్పెషల్లీ బయట ముందు ఏదైనా అడగాలంటే మొహమాటం, ఏదైనా తీసుకోవాలన్నా మొహమాటం, ఏదైనా ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేయాలన్నా మొహమాటం, ఏదైనా తిరిగి మాట్లాడాలన్నా మొహమాటం. సో ఈ మొహమాటం వల్ల ఎక్స్ప్రెషన్స్ చాలా మినిమల్ ఉంటాయి అన్నమాట. సో ఆ మినిమల్ ఎక్స్ప్రెషన్స్తో ఒక 4.5 hours ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి. సో దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ థ్యాంక్ఫుల్లీ ఆడియన్స్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రియలీ వండర్ఫుల్. సో వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అంటే శివరపల్లి మూవీ చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఈ వెబ్ సిరీస్. అంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు మనకి ఒక పాజిటివిటీ ఉంటుంది, ఇది సక్సెస్ అవుతుంది చేస్తున్నప్పుడు కొంతమందిలో వచ్చేసి. అంటే మీకు ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఈ సక్సెస్? లేదు, అంటే నేను చాలా భయంతో చేసాను అనమాట, ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ థింగ్ టు డూ శివరపల్లి అనేది, బికాజ్ ఇట్స్ అన్ అమెజాన్ ఒరిజినల్ అండ్ ఇట్స్ అ రీమేక్ ఆఫ్ ఐకానిక్ సిరీస్ పంచాయత్. సో ఒక క్లాసిక్ని టచ్ చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ చాలా సిన్సియర్గా ఉండాలి. వీ హ్యావ్ టు స్టే ఆనెస్ట్ టు ద స్క్రిప్ట్. అది ఇది ఏంటంటే బేసికలీ చాలా మన తెలంగాణ నేటివిటీకి చాలా క్లోజెస్ట్గా అడాప్ట్ చేశారనమాట, ఎక్కడ డివేట్ అవ్వకుండా, అంటే ఒక నేమ్ సేక్ రీమేక్ చేయకుండా చాలా ఆనెస్ట్గా ఉన్నారు. సో ఆనెస్టీని రీటైన్ చేయడానికి యాజ్ అన్ యాక్టర్ వాట్ ఆల్ బెస్ట్ ఐ కుడ్ డూ ఐ ట్రై టు డూ అనమాట. అండ్ మోరోవర్ ఇది సిరీస్ మొత్తం ఒక 33 daysలో సింగిల్ స్కెడ్యూల్లో ఫినిష్ చేశాను. సో ఇమాజిన్ 4.5 hours in 33 days, అంటే లైక్ ఒక 2 movies వి ఫినిష్డ్ ఇన్ 33 days. సో దట్స్ సో అలాంటి అది కూడా ఎండల్లో. సో ఒక ఛాలెంజ్ పైన ఇంకో ఛాలెంజ్, బట్ ఆ కష్టాలకన్నీ ఇవాళ అమెజాన్ నెంబర్ 2లో నెంబర్ 3లో ఉంది. ఈవెన్ ఆఫ్టర్ 2 weeks శివరపల్లి ఈస్ ట్రెండింగ్ ఎట్ నెంబర్ 2, నెంబర్ 3 ఓవరాల్ ఇన్ ఇండియా. ఒక పక్కన బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి, హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి ఆ టాప్ 10లో. వాటి మధ్యలో మేము అట్లా నెంబర్ 2 నెంబర్ 3లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాము, వితౌట్ ఎనీ స్టార్స్ ఆర్ ఎనీవన్. సో జస్ట్ నా ఫేస్ ఉంటుంది, మురళీధర్ గారి ఫేస్ ఉంటుంది, రూపా గారి ఫేస్ ఉంటుంది పోస్టర్ పైన. సో ఆ ఫేసెస్తో వీఆర్ ఏబుల్ టు ఎంగేజ్ ఆడియన్స్ ఎట్ నెంబర్ 2 నెంబర్ 3 ఇన్ ఇండియా అనేది ఒక అచీవ్మెంట్ లానే ఫీల్ అవుతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే మురళీధర్ గారి ఫేస్ మీది మాత్రమే ఉంటుంది, ఎగ్జాక్ట్ గా నేను కూడా ఇదే చూసాను, ఎక్కడ పోస్టర్ లో చూసినా ఇదే కనిపిస్తుంది. అంటే కంప్లీట్ గా వెబ్ సిరీస్ చూస్తే అర్థమవుతుంది. అంటే సర్పంచ్ క్యారెక్టర్ గురించి అంటే మనం బేసిక్ గా చూస్తుంటాం విలేజ్ లలో, వైఫ్ ని మాత్రం సర్పంచ్ గా నిలబెడతారు, బ్యాక్గ్రౌండ్ అంతా ఉంటారు. అంటే దేన్ని బేస్ చేసుకొని మీరు ఇది దీనికి వెళ్ళారు? సో ఇట్స్ వెరీ సాడ్లీ ఇట్స్ అ కామన్ థింగ్ దట్ అంటే ఆ ఫీమేల్ రిజర్వేషన్తో తీసుకొని బట్ అంటే రుబాబు అంతా వాళ్ళదే ఉంటుంది, బట్ అదే చూపిస్తాం అనమాట ఇందులో అనమాట. సో ఈ శివరపల్లిలో వీ టాక్ ఎ లాట్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే డైరెక్ట్గా ఆన్ ద ఫేస్ మెసేజ్ కాకుండా చాలా సటిల్గా మెసేజ్ చూపిస్తూ ఉంటాము. అంటే అంటే వై అండ్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎంపవర్ ఉమెన్, వాళ్ళని లోపల నుంచి బయటకు ఎలా తేవాలి, అండ్ ఇవాళ రోజుల్లో చదువుకోకుండా పిల్లనివ్వరు అనేది చాలా బ్యూటిఫుల్గా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క మెసేజ్ ఉంటుంది. ఒకటి లిటరసీ గురించి ఉంటుంది, ఒకటి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉంటుంది. సో వాళ్ళు బయట వచ్చి పనులు చేయాలి, వీళ్ళు జస్ట్ హెల్ప్ చేయాలంతే, వాళ్ళ ప్లేస్ తీసేసుకొని గావన్ చేయకూడదు, వాళ్ళకి కావాల్సినంత సపోర్ట్ అండ్ హెల్ప్ చేయాలి తప్పితే వాళ్ళ ప్లేస్ వాళ్ళు తీసుకోకూడదు అని లాస్ట్ ఎపిసోడ్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అన్నమాట.